అడుక్కో. అడగమంటారా బాబు? సరే బాబు అడుగుతాను. ఓ 10 రూపాయలు చింతపండు, ఓ 10 రూపాయలు అల్లము. 10 రూపాయలు చింతపండు, 10 రూపాయలు అల్లం, 10 రూపాయలు అల్లం, 10 రూపాయలు బెల్లము. సీప్ ముండ అడుక్కోవడం కూడా తెలియదు ముండకి. అలాగనే ఓ బస్తా కందిపప్పు, ఓ బస్తా జీడిపప్పు, ఓ బస్తా బాదం పప్పు, ఒక టన్ను గన్నేరు పప్పు నీ అమ్మ కడుపును మారా. అడిగా దానికి అర్థం ఉండదు. సాము మీరెందుకు పోతారు ముండలారని. తొందరగా పిలిపించు. మనిషిని అర్థం చేసుకోరే, మనిషిని ఆగం చేయమని. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలంటే నలుపు నారాయణమూర్తి నా మాట నువ్వు రామ్మా. అలా తప్ప ఏందమ్మాయి అంటుంది. అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉండారు అని ఉంటుంది. నిజమా? మేము విన్నాడు కౌరవ నల్లగా అంటుంది. విన్నారు? ఆ మాట కూడా అంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉండారు, నైసుగా నాజుగా ఉండారు అని అంది. నైసుగాక నాశ అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తుడు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే, నీ వ్యాపారం వీడు కాదు. సరే తమ నల్లగా ఉంటానే కారణాలు 4 చెప్పండి. ఇనపు పెట్టె నలుపు, ఇంకు సిరా నలుపు, కలము నలుపు, గజము వద్ద నలుపు, అన్ని నలుపులేనే. ఈ నలుపుకి ఏంటంటున్నావే? యదుమాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడి దున్నపోతు నలుపు, వాటి నలుపేనా ఒళ్ళంత అసలు అసలు ఎరుపే నేను అమ్మ తోడు. ఏమి నాయన తమరే కొట్టుకున్నారు? మీకైతే ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఏంది గుచ్చి కొట్టి? అదే పైకం. అజమ్మ అసలు సంగతి. చేసేది చిక్కడి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతగా నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా. రామ్మా రావే నా తొందరగా పిలిపించు. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కోనికి ఇబ్బంది ఉండదు. కొత్తపట్నం నుంచి ఒంగోలు వరకు అడుక్కోనికి ఇబ్బంది లేదు. మధ్యలో కొప్పలు కూడా కలుపు కడుక్కో. అడుక్కోవాల్సిన అవసరం లేదు బాబు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను అన్నాను. అడగమంటే అడుగుతా. అడుక్కో, ఇబ్బంది ఉండదు. అడగమంటారా? అదే బాబు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందామని. ఖాళీ ఉంటలేదులే, మై చేత పెట్టేస్తావా? అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రాన పిడుచుకుందాము అనుకున్నాను. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టారు గంట కాలేదు. అమ్మ కడుపులు మాట 14 కేజీలు వడ్రాను. పిలిపించు అమ్మాయిని. అంతా ఉత్తేవారమేనే. తొందరగా పిలిపించు. బాబు గారు, అమ్మాయికి ఏం తెలియదు. అమ్మాయికి ఏం తెలియదు, మనకు మాత్రం ఏం తెలుసు. అందుకోసమే విషయం చెబుతున్నాను. మా అమ్మాయిని అలా అలా తాకినా, ఇలా వాటేసుకున్నా, కాలు పైనేసిన ఖర్చు పెరిగింది. ఎంత ఇదిలే తప్ప.